5 cm/s అనే మూవీని చూశాను అనమాట. సో మూవీలో ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ మీకు అర్థమై ఉంటుంది. సో థర్డ్ యాక్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే సో లెట్స్ బ్రేక్ డౌన్. సో థర్డ్ యాక్ట్లో టకాకి ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ ఉన్నాడు. బట్ తకాకి జాబ్ ఇష్టం లేదు. అసలు లైఫ్ ఎట్లా గడుస్తుందో కూడా తకాకి అర్థమయ్యేది కాదు. అసలు ఎందుకు బతుకుతున్నానో కూడా తకాకి అర్థమయ్యేది కాదు. ఏదో ఉన్నానంటే ఉన్నా అన్నట్టు ఉండేవాడు. సో ఇక్కడ మనం చూడొచ్చు తకాకి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తన పేరు రీజా మిజువానా. తను మెసేజ్ చేసేది తకాకి, బట్ తకాకి రిప్లై ఇచ్చేవాడు కాదు. అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. సో సెకండ్ యాక్ట్లో తకాకి ఈమెయిల్స్ ఎప్పుడు సెండ్ చేస్తూ ఉండేవాడు అన్నట్టు చూపించారు కదా. సో సుమిడ అప్పుడు బాగా జెలస్ ఫీల్ అయ్యేది. బట్ యాక్చువల్గా తకాకి ఈమెయిల్స్ తనకు తానే సెండ్ చేసుకునేవాడు అనమాట. ఎందుకంటే కొద్ది రోజులు అయిన తర్వాత షినోహార తకాకి మెసేజ్ చేయడం బంద్ చేసింది, అంటే ఆపేసింది అనమాట. మెల్లమెల్లగా తనకి తనే మెసేజ్ సెండ్ చేసుకుంటూ ఉండేవాడు. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళ బాండ్ అనేది ఎప్పుడో కట్ అయిపోయింది అనమాట సెకండ్ యాక్ట్లోనే. సో షినోహార తన మ్యారేజ్ పనుల కోసం టోక్యో వస్తుందన్నమాట. తకాకి ఇంకా షినోహార అనుకోకుండా పాత్స్ని క్రాస్ చేయాల్సి వస్తుంది. తకాకి షినోహారాని గుర్తుపడతాడు. సో వెనక్కి తిరిగి చూద్దామని ఇలా వెనక్కి తిరుగుతాడు. బట్ షినోహార ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది కాబట్టి తను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. బట్ మనోడు మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి అలా ట్రైన్ వెళ్తున్నా కానీ చూస్తూ ఉంటాడు తను ఉంటుందా ఉండదా అని. బట్ తను ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయింది కాబట్టి తను అక్కడ ఉండదు అనమాట. సో దీంతో మూవీ ఎండ్ అవుతుంది.